వేషము ధరించి మంచి చీర ధరించే అందమైన సౌందర్యము కలిగినటువంటి ఆత్మ. అటువంటి ఆత్మ మనకి కావాలి కనుక స్వామి అంబరమే శోరే. రెండవది స్వామి అన్నం ఇయ్యవా, తన్నీరే. రెండవది మంచినీళ్ళు. ఇంకంటే ముందు అన్నం తినకపోతే పెద్ద ప్రమాదం లేదు, నీళ్లు తాకపోతే బ్రతకలేము. ప్రాణం పోతుంది బాబు, ప్రాణం పోతుంది అంటాం. కాబట్టి ప్రాణం పోకుండా ముందు నీళ్లు ఇస్తే శరీరం నిలబడి ఉంటుంది. అన్నం పెడితే ధైర్యంగా కదులుతుంది, మెదులుతుంది, పనిచేస్తుంది. కాబట్టి పోషిస్తుంది అన్నము, నిలబెడుతుంది నీరు. నిలబెట్టేది నీరు కనుక నీరు అడగాలి. అలాగే మనం కూడా నిలబడడానికి ఏమిటి కావాలి? మనకి నీరు కావాలి. నీరుకి సంస్కృతంలో పేరేమిటి? జలం. మనం అందరం జలం జలం అంటూ ఉంటాం. ఉపనిషత్తు చెప్పింది నువ్వు నిలిచి ఉండాలి అంటే, నువ్వుగా ఉండాలి అంటే, అంటే నీ ఆత్మ నిలబడాలి అంటే తజ్జలాన్ అని ఉపాసించమంటుంది ఉపనిషత్తు. ఏమని ఉపాసించాలి? విశ్వములంతని చూస్తూ ఏమనుకోమని తజ్జలానా నీళ్లను, ఆ నీళ్లను అనుకోమని. ఏమిటి ఆ నీళ్ళు? ఏమిటి నీళ్ళ? విశ్వమంతా అంటే జ లా అన్ 3 అక్షరములు కలిస్తే జలాన్ అయింది. జ అంటే పుట్టినది, లా అంటే మరల వెనుకకు అణగిపోవునది, అన్ అంటే నిలిచి ఉన్నది. జగత్తంతా ఒకనాడు వెలుపలికి వచ్చింది జ, మరల వెనుకకు అణగిపోతుంది లా, ఉన్నప్పుడు ఉంటుంది. కాబట్టి జ లా అన్ 3 మాటలతో కలిపితే జలా అన్న. ఎందులోంచి వచ్చింది? తత్. ముందు తత్ కలుపు. తత్ జ, తజ్జ. తత్ అంటే ఆ పరమాత్మ నుండి, భగవాను నుండి. జ పుట్టినదే ఇదంతా. తత్ లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎవరిలో చేరిపోతుంది? తత్ దానిలోనే లా చేరిపోతుంది, అణగిపోతుంది. తత్ అన్న దాని చేతనే ఇది నిలచి ఉన్నది. కాబట్టి అన్న అంటే నిలిచి ఉన్నది దానివల్లే. లా అంటే అణిగిపోయేది దానిలోనే. జ అంటే పుట్టినది దానివల్లనే. ఇది ఇప్పుడు ఇదేమిటిదంతా దానిలోంచే వచ్చిందంటే అదే కదండి. బంగారంలోంచే నగ చేశాం. గాజు కానీ, గొలుసు కానీ, మురుగు కానీ, దుద్దు కానీ ఏదైనా తజ్జ. మళ్ళీ కరిగించేస్తే తల్లా. ఉన్నప్పుడు తదన్, అది ఉంటేనే ఉంటుంది. బంగారం లోపల ఉండకుండా నగ ఉంటుందే? ఉండదు కదా. కాబట్టి 3 దేనికి ఉన్నాయి? ఈ విశ్వానికి ఉన్నాయి. విశ్వమంతా ఇది ఫర్నిచర్, నగలు లాంటివి. ఈ నగలు చూసి నీకేమి కలుగుతోంది? ముక్కుకు పెట్టుకునేది నేను కాలికి పెడితే బాగుండు, పట్టదు కాలికి. ఇది ముక్కుకు పెట్టేదే. మెడకి వేసుకొనిది నేను చేతికి పెట్టుకుంటే బాగుండు, చేతికి జారిపోతుంది, పనికిరాదు. కాబట్టి మనందరిలో మనకి భేదాలు దేనివల్ల వచ్చాయి? అది దేనికి ఉపయోగించాలో నిర్ణయించేవాడు వాడు. ఆ నిర్ణయించాడు ఆ ఓనర్. ఆ ఓనర్ నిర్ణయించి దీనికేని స్పెసిఫిక్గా చేస్తే మనం అబ్బాయి నేను చెవికి ఉండనండి, నేను ముక్కుకు వెళతాను, నేను ముక్కు ఉండనండి, నేను కాలికి వెళతానని మనం ప్రయత్నిస్తున్నాం. వద్దు నాన్న, అన్నీ ఒకదాని నుంచి వచ్చాయి, అన్నీ ఒకదాని వల్లే ఉన్నాయి. మళ్ళీ కరిగిస్తే అన్నీ ఒకదానిలో వెళ్ళిపోతాయి. కావలిస్తే ఈ ముక్కు పుల్ల దుద్దు చెరిపించి మళ్ళీ చేయించి కరిగించేసి ఈ మాటది కావలిస్తే గొలుసులో చిన్న భాగం తయారవుతుంది. ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా? అలాగే మనం కూడా మనం ఈ శరీరమును వదిలి మరొక శరీరమును పొందితే మరొక దానికి ఉపయోగిస్తాం. కాబట్టి ధర్మము మారుతూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం అలాగే ఉండాలి. వీటిలో భేదం లేదు. ద్వేషించుకోకు, అనవసరంగా ఇది వేరు అది వేరుని భావించకు. భేదభావన వద్దు, ఏకతాభావన కలగాలి విశ్వమంతటా. దీని వస్తే నీకేమిటి కలుగుతుంది? నీవు నిలబడతావు. నేను అన్నది నిలబడాలంటే మన స్వామి వికాసం చేయిస్తున్నారు. వికాసం అంటే ఇది వికాసం. తజ్జ తల్ల తదని తెలియడం. ఇది దీని పేరేమిటి? నీళ్లు తాగడం. ఇప్పుడు మాకు నీరు కావాలన్న వారికి నీరే ఇస్తాట ఆయన. ఎవరికి? దాహం వేసిన వారికి, ప్రాణం పోతోందన్న వారికి. మన ప్రాణం పోతోందంటే ఏమిటి? భగవంతునికి దూరం అయిపోతున్నాం. ఏమిటోనండి ఇక్కడ ఉన్నాం కానీ మా లాంటి వాళ్ళకి భగవంతుడు ఎక్కడండి? ప్రతి వాళ్ళకి ఇదే. ఇప్పుడు ఇక్కడ హఠాత్తుగా శంఖచక్రాలతో 4 భుజాలతో కనిపించేయాలి. కనిపిస్తే మనం ఇక్కడ ఉంటాం, పారిపోతాం భయపడి. ఏదో కొంపలు మురుక్కుపోయి జట్టులో ఏదో దయ్యమో ఫోటో వచ్చిందనుకుంటాం. కనపడ్డాడు అంత సుఖమా? కనపడకుండా ఉన్నాడు కనుక అదృష్టవంతులం. చూస్తావా అన్నాడు అర్జునుడిని. చూడాలనుందయ్యా అన్నాడు. చూడగలవా అన్నాడు. చూస్తానన్నాడు. అయితే పాపం ఈ కంటితో చూడలేదు, మరో కన్ను ఇస్తానులే అన్నాడు. ఇచ్చాడు. ఇస్తే చూశాడు. చూసి మహాప్రభు నాకు భయం వేస్తోంది, కాస్త మళ్ళీ ఉపసంహరించి నువ్వు మామూలుగా బావలా కనిపించమన్నాడు. ఇంతే మనం చేస్తాం. కనిపించనంతసేపు కనిపించాలి, చూడాలి అలరి. చూస్తే భరించలేం కనుక కనపడడం లేదు. కానీ స్వామి ఒకసారి కానీ ఇక్కడ ఓ భక్త నేను రక్షిస్తున్నాను, నేను రేపు మోక్షం ఇస్తానంటే మనం పుచ్చుకుంటాం. వద్దు స్వామి, అయ్యా రేపే మోక్షం అంటే 7 ప్రారంభిస్తాను రాత్రి. కావాలని కోరిన మనం అందరము అయ్యా మీ భక్తులకందరికీ తిరుప్పావై సేవిస్తున్న వారందరికీ రేపు మోక్షం ప్రసాదింపబడును అమరావరు. ఈ పొలిమేరకి కాదు. అయితే ఏమిటి కావాలి? మనకి ఏమి కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదానిని ఉన్నట్టుండి ఉన్నదేదో తెలుసుకొని ఈ విశ్వమంతా నా స్వామి అని ఆరాధించి భేదము తగ్గి సర్వం భగవదాత్మకముగా ఉపాసన చేస్తే నీ లోపల ఉండే భేదము తగ్గుతుంది, నీ లోపల ఉండే ద్వేషము తగ్గుతుంది, నీలో విశ్వం అంతటా వాడిని అనుభవిస్తావు. నువ్వు బ్రతికుంటావు. నువ్వు బ్రతికుండాలంటే వాణిని భావించి నీవును బ్రతికి ఉండాలి. ఎక్కడ భావించాలి? పరమపదానికి వెళ్ళలేము.
పాల సముద్రానికి వెళ్ళలేము, ఇక్కడ భావించు, ఎక్కడ విశ్వములో భావించు. తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత, అది రావాలి అటువంటిది, నీరు తాగాలి. తన్నీరే, ఇది గురువు గారు నందగోపాలుడు ఇచ్చేటువంటిది. 2 వస్త్రము, నీరు. 3వది ఇవ్వాలి. ఆయన ఏమిటి ఇవ్వాలి? ఆకలిస్తోంది, సోరు. సోరు అంటే అన్నం. ఈ శరీరాన్ని నిలబెట్టాలంటే అన్నం ఉండాలి. మన లోపలే ఆత్మ, శరీరము ఆత్మ రెండింటి కథ ఇది. ఒకటి బయటి కథ, ఒకటి లోపలి కథ. శరీరం కథ ముందు మనవి చేసేసాను. లోపలి కథకి వెళితే ఆత్మకి అన్నం ఏమిటి? భగవంతుడే అన్నం. ఎక్కడుందండి? ఉపనిషత్తు. మీకు ఏది వచ్చినా మీరు ఇక్కడక్కడ చూడండి, ఉపనిషత్తు భగవద్గీత 2 చూసుకోండి, అర్థం వచ్చేస్తుంది. మీకు సందేహం ఉన్న చోట. అన్నం బ్రహ్మేత్యుపాసీత, అన్నమే బ్రహ్మ. అందరూ మోక్షం పొందిపోయి పరమపదంలో కూర్చొని ఏమిటి చేస్తుంటారండి అని అడిగితే ఉపనిషత్తు చెప్పింది. ఏమిటి చేస్తారు? ఎక్కడేం పని ఉండదయ్యా, వాళ్ళకి తిండి అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు, యవ్వనం మరి పోదు, ఎప్పుడూ కళ్ళు రెప్పలు కూడా పడవు, హాయిగా అలా కూర్చుంటారు. ఇది మరి ఏం చేస్తారు? ఇక్కడ పని లేదనమాట. కాబట్టి నిర్వ్యాపార స్థితి. చిచి ఇది వద్దయ్యా, కాదయ్యా, అక్కడ వాళ్ళు మహానందంగా ఉంటారు. ఎలా ఉంటారండి? పని లేకపోతే ఆనందం ఏమిటి అంటే అక్కడ ఆనందం ఏమిటంటూ ఉంటారండి. వాళ్ళు వస్తాను ఏమిటి మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకోరు, అలా స్వామిని చూస్తూ ఉంటారు. అహమన్నం 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 అహమన్నాదో హగ్గుం శ్లోకృతు హగ్గు శ్లోకృతు హగ్గు శ్లోకృతు అని తైత్తిరీయ ఉపనిషత్తులో చిట్ట చివర ముక్తి పొందిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు అని అడిగితే సమాధానం చెప్పింది. అక్కడ అహమన్నం అహమన్నం అంటే అక్కడికి వెళ్ళి నేనన్నం ఇదేమి దరిద్రం, ఇక్కడి నుంచి పోయినా మరి శ్రీవైకుంఠానికి వెళ్ళినా ఈ అన్నమేనా గోల. ఇక్కడ ఏమిటి మనం ఏడుస్తున్నాం? అన్నమో రామచంద్రాన్ని దేశం అంతా అల్లాడుతూ ఉంటే మనం అనుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అహమన్నం నేనన్నం అంటామట. 2వది అహమన్నాద, నేనన్నమును తినువాడను. 3వది నేను పొగుడువాడను, నేను శ్లోకృతు అంటే పొగిడేవాడిని అనుకుంటూ కూర్చుంటాడు. ఏమిటి దీని అర్థం? అన్నం అంటే తినబడునది. ఏది మన చేతి తినబడుతోందో దాని పేరు అన్నం. గోధుమ రొట్టి చపాతి అన్నమే, లేదు సాంబారు అన్నం అన్నమే, దధ్యోదనం అన్నమే, వట్టన్నం అన్నమే. అన్నం అంటే అర్థం ఏంటి? తినబడేదాని పేరు అన్నం. తినబడేదంటే ఏమిటి? మనకి లోపలికి రుచికరముగా అనుభవింపబడేది. ఈ పై శరీరం దేన్ని తింటోంది? భౌతికమైన ఒక పదార్థాలను తింటోంది. లోపల ఆత్మ దేనిని తినాలి? దానికి అన్నమేది భగవాను అనుభవించాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి అలా వాడిని చూస్తూ ఉంటాం కదా. ఏమిటంటే స్వామి నీ అనుభవము ఏమి ఆనందం, ఏమి అనుభవం అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తుంటే ఏం చేస్తున్నట్టు వీడు అన్నం అంటాడు కదండి. కాబట్టి అన్నం అంటాడంటే స్వామి నేను అనుభవించడానికి నాకు యోగ్యతను ప్రసాదించేవా తండ్రి. ఆహా ఏమి సౌందర్యమయ్యా, ఏమి సర్వజ్ఞత్వమయ్యా, ఏమి సర్వశక్తిత్వమయ్యా, ఏమి సర్వేశ్వర ఒక్కొక్క గుణం అలా అనుభవిస్తుంటే అన్ని భోగ్య పదార్థాలతో భోజనం చేసినట్టు ఉంటుంది వారికి. కాబట్టి ఆయన అన్నస్వరూపుడు కనుక అన్నముని ఇచ్చువాడు. అంటే అన్నమి అంటే భగవద్ అనుభవమును మాకు ప్రసాదించు. ఆత్మని నిలబెట్టేటటువంటి ముందుగా ఏమి ఇవ్వాలి? మనకి తన్నీరు ఇవ్వాలి. తన్నీరు అంటే ఏమిటి అర్థం మనం ఇచ్చేసాను. వాళ్ళకి మొట్టమొదటి వస్త్రం ఇవ్వాలి, అంటే శేషత్వ జ్ఞానం ఇవ్వాలి. భగవంతుని కొరకే నేను ఉపయోగపడవాడు, తగినవాడను, ఆత్మ కలగాలి. 2 కావాలి? ఈ ప్రాణము నిలబడాలి. ప్రాణము నిలబడాలంటే విశ్వమంతా చూస్తూ ఉంటే ఏమిటి కనిపించాలి మీకు? ఒక్కసారి ఏమిటో భగవంతుడు కనపడలేదు అనిపించదు. ఓహో స్వామి ఏమి విచిత్రమైన సృష్టి చేసావయ్యా, ఈ మనుష్యుల్లో నీవేనా, మనుష్యుడు నీవేనా, దేవుడివి నీవేనా, పశువు నీవేనా, తెలియకుని కనిపించిన ప్రతి భూతములో వాడిని ఒక్కసారి దర్శనం చేస్తే ఏమైపోయింది? నువ్వు పర్వాలేదు ఏమంటే ఎలా ఉన్నారు? కులాసాగానే ఉన్నామండి. ఎప్పుడు కులాసాగా ఉన్నానంటావు? నీ కడుపు నిండా ఉంటే ఆ కడుపు నిండా నీరు ఏమిటి ఉండాలి? విశ్వములో అంతటా వాడిని చూస్తే తన్నీరు. షోరు రావాలి. ఇప్పుడు ఏమిటి షోరు? అక్కడికి వెళ్ళి అక్కడ స్వామిని చూస్తే అహమన్నం అంటే షోరు. ఇప్పుడు షోరనగా భగవానుడు, అన్న నీరనగా ఈ విశ్వములో వ్యాపించి ఉన్న భగవానుని విశ్వము ద్వారా అనుభవించుట. వస్త్రమనగా మనము చేయు సర్వ వ్యాపారములు వాని కొరకే, వానికి అధీనమై చేస్తున్నామనే జ్ఞానముతో ఉండుట. ఈ 3 కలిగితే బట్ట కట్టుకున్నట్టు, నీరు తాగినట్టు, అన్నం తిన్నట్టు, ఆత్మకు లెక్క కనుక స్వామి వీటిని ప్రసాదించేవాడి నువ్వే కదా, మాకు ప్రసాదించవా అని ప్రార్థిస్తున్నారు మన గోపికలు. ఎవరు? లోపలి గోపికలు, బయటి గోపికలు 2 ఉన్నారు కదా. లోపలి గోపులు అంటే ఆత్మలు, బయటి గోపికలు అంటే శరీరముతో ఉన్నవారు. వీరు ప్రార్థించారు నందగోపాలుణ్ణి. వెళ్ళమన్నాడు. ముందుకి బయలుదేరాం. ముందు ఆచార్య సమాశ్రయణం చేశాం. ఇప్పుడు 2వది ఎవరిస్తారు? ఆయన ఏమిటిస్తాడు? ఇలా చూపించాడు వేలుతోటి. ఎవరావిడ? మంత్రం ఎవరు? కృష్ణుడి తల్లి. నందగోపుడు తండ్రి, శివుడి తల్లి. ఆవిడ పేరు యశోద. యశోద అంటే యశ అని భగవంతునికి పేరు ఉపనిషత్తులో. తస్య నామ మహద్యశ, గొప్ప కీర్తి అని ఆయన పేరు యశస్సు. ఆ యశస్సుని ఇస్తుంది. ఎవరిచ్చారు మనకి? ఈవిడిచ్చింది. కాబట్టి నీకు గొప్ప దేని వల్ల? అందరూ దండం ఎవడికి పెడతారు? స్వామికి, ఆయనకే పెట్టా, మనకి ఎందుకు పెట్టకూడదు?
అంటే ఎవడు వాడివైపు వంగుతాడో వాడివైపు అందరూ వంగుతారు. నీకు ఎప్పుడైనా లోకంలో నీకు గౌరవం కావాలి అంటే గౌరవం ఎవడి దగ్గర ఉందో ఎవడికి ఉందో వాడి పాదాల మీద నీవు కానీ తల వంచితే అందరూ నీ పాదాల మీద తల వంచుతారు అని భాగవతం చెప్తుంది. ఎందుచేత నీకు కావలసినది పొందాలి అంటే పువ్వులు కావాలి, పళ్ళు కావాలి, మొక్క ఉంది, చెట్టు ఉంది, ఎక్కడ నీళ్లు పోయాలి? చెట్టు మీద పండు వస్తుంది కానీ మీద రోజు నీళ్లు చల్లితే ఎండిపోతుంది, అడుగునేమో నేల గట్టిపడిపోతుంది, నేల గట్టిపడిపోయి మరి మొక్క పెరగదు. ఎక్కడ పోయాలి నీళ్లు? మొదటిలో పోయి పోస్తే పైన ఫలం వస్తుంది. అలాగే నువ్వెవరిని ప్రార్థించాలి? భగవంతుడు మొదలు పైన కొమ్మలు, మనమందరం కొమ్మలు బాగుండడానికి మొదటికి నీరు పోయాలి. ఎందుకంటే దేవుడికి దండం పోతే నీకు నువ్వు బతికుండవు కనుక. కాబట్టి మనకు ఆయన ఎలాంటి వాడు? అందరికీ అడుగున మూలభూతులైనటువంటి వాడు కనుక మనకందరికీ కీర్తి అనగా భగవంతుణ్ణి కీర్తిని ప్రసాదించేది తల్లి కనుక మంత్రము కనుక మంత్రమును పొందాలి. ప్రతివారు ఒక గురువును ఆశ్రయించి ఒక మంత్రమును పొందాలి. పొందితే కానీ తానెవడో తనకు తెలియదు, తానెవరి కొరకో తనకు తెలియదు. కాబట్టి తానెవరి కొరకో తెలియజేసే ఒక ఆచార్యుణ్ణి పొందాలి. పొందాం, ఆయన ఇచ్చిన మంత్రాన్ని పొందాం. మంత్రంలో ఉంటాడు భగవంతుడు, తల్లి గర్భంలో ఉంటాడు కృష్ణుడు, గర్భంలోంచి వెలుపలికి పంపిస్తుంది, మనకందరికీ కనిపింపజేస్తుంది. నీవు మంత్రమును కానీ మనసారా ఒకసారి మననము చేయి. మంత్రం అంటే మన్, త్రా కలిపితే మంత్ర. మన్ అంటే లోపల దాని అర్థాన్ని భావించు, దాన్ని ఉచ్చరిస్తూ ఉండు. ఓం 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 ఇది అంటూ ఉంటే నీకు ఒకసారి వస్తుంది. ఈవిడ ఎలాంటిది? కొమ్మనార్కెల్లాం కుషిందే కుల విళక్కే. ఆ స్త్రీ జాతికే ఆవిడ చిగురుట. స్త్రీ ఎవరు? మంత్రము, యశోద. మంత్ర జాతిలో మంత్రాల్లో కల్లా గొప్ప మంత్రం ఏది? ఓం నమో నారాయణాయ. ఏమండి అంత గొప్ప మంత్రం? తల్లుల్లో గొప్ప తల్లి ఎవరు? మా యశోదమ్మ. ఇంతేత భగవంతుడిని కొడుకులుగా కన్నా తల్లులు ఎవరున్నారు? ఆనాడు అదితి కశ్యపుల గర్భమున పుట్టాడు వామనుడు, ఒక తల్లి ఆవిడ. రెండవసారి కౌసల్యకి రాముడుగా జన్మించాడు, రెండవ తల్లి కౌసల్య. మూడవ తల్లి యశోద. లేదా అదితిని వదిలిండి, కౌసల్య, దేవకి, యశోద, ముగ్గురు. అయితే ఈ ముగ్గురులోని ఎవరు గొప్ప తల్లి? మా యశోదమ్మ గొప్ప తల్లి. ఏమండి పాపం ఆనాడు కౌసల్య కన్నది అంతే, మరి ఆవిడ దగ్గర ఉండలేదు. 12 ఏళ్ళు ఈసరికల్లా పరిగెత్తాడు. మరి తర్వాత ఎప్పుడో ఆవిడ ముసలితనంలో వచ్చాడు, ఎప్పుడో 14,900 సంవత్సరాలు అయిన తర్వాత స్వామి. కాబట్టి ఆయన లాభం లేదు. మరొకడో కన్నది పుట్టగానే శంఖచక్రాలతో చతుర్భుజాలతో చూసింది. పాపం పసివాడు, బోసివాడు, పాలు తాగలేదు, నవ్వలేదు, అలా లేచి వెంటనే పుట్టలో పెట్టి పట్టుకుపోయినాడు భర్త. కాబట్టి ఈడేమనుభవించింది, ఈవిడ అనుభవించలేదు. మూడోది యశోద. యశోద తల్లులో గొప్ప తల్లి. తన కనకపోయినా తన దగ్గర చేరిన పిల్లల్ని తన పిల్లడి కంటే ఎక్కువ అధికారంతో, తన పిల్లడి కంటే ఎక్కువ ప్రేమతోటి తన కొడుకుగానే పెంచి పోషించి శాసించి కట్టి కొట్టి, ఓహో ఏం అదృష్టవంతురాలండి యశోద. ఇప్పుడు ఎవరు అందరిలోకి గొప్ప అదృష్టవంతురాలు యశోద. ఇప్పుడు కొమ్మనార్కెల్లాం కొడుంది అంటే ప్రబ్బలి చెట్టు వలె వంగేది ఏది? మంత్రము. నీకేమి కావాలండి? ఐశ్వర్యం కావాలా? ఇదిగో ఈ మంత్రం జపం చేసుకోండి, మీకు ఐశ్వర్యం వస్తుంది. అయ్యా మీకు ఇదిగో ఏమైనా బిడ్డలు కావాలా? ఇదిగో ఈ మంత్రం జపం చేయండి, గోపాల మంత్రం ఉంది జపం చేయండి, వస్తుంది. రామమంత్రం జపం చేయండి, మీకు శాంతి వస్తుంది. ఇలాగా మంత్రాలు ఇచ్చేస్తూ ఉంటారు. మంత్రాలు ఏమిటి ఇస్తాయి నీకు? ఐహ్యలౌకికం ఐశ్వర్యం, స్వర్గాద్యం పారలౌకికం. ఈ లోకంలో ఉండే ఐశ్వర్యాలు ఇస్తుంది, పరలోకంలో ఉండే సుఖములను ఇస్తుంది. కాదండి ఒకసారికి నీ ఆత్మస్వరూపానికి తెలియజేస్తుంది. కాదు భగవంతంచ, భగవంతుడు నీకు ఎదురుగా దర్శనం ఇస్తుంది. అంటే మంత్రం ఏమి ఇవ్వదు, అన్నీ ఇస్తుంది. అంచేత భర్తకు కావలసిన వైపు వంగుతుంది, బిడ్డల వైపు వంగుతుంది, బంధువుల వైపు వంగుతుంది, అత్తమామల వైపు వంగుతుంది. స్త్రీ ఎలాగో మంత్రం అలాగే సకల పురుషార్థములను సాధించడానికి ఉపయోగిస్తుంది కనుక ఆమెను కొంబనార్ అన్నారు. ఈ కొంబనార్ అంటే మంత్రాలు ఎన్నున్నాయి? తల్లులు 3, మంత్రాలు 3 ప్రధానమైన మంత్రాలు. ఏవడు భగవంతుడు? అన్ని తెలిసినవాడు, అన్ని చేయగలవాడు, అన్నిటిలో వ్యాపించినవాడు భగవానుడు. అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు భగవానుడు. 3 మాటలు చెప్పాలి. ఎవరు భగవానుడు అంటే వీడు. ఎవడాయన? ఆయన పేరు చెప్పు. మరి 3 చెప్పాలంటే పేరు చెప్తామండి. 3 రావాలి, ఒకదానిలో చెప్పు. నారాయణ అన్నారు మనకి పెద్దలు. ఉపనిషత్తు చెప్పింది ఏమిటండి? అన్నీ 3 రావాలి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. 3 అర్థాలు వచ్చేలా ఒక్క పేరు చెప్పు. నారాయణ, దీనిలో 3 అర్థాలు ఉన్నాయి. ఎందుచేత ఆయనకి అన్నీ తెలుసును. అన్నీ తెలిస్తే ఏమిటి చేస్తున్నాడు? నారములనగా సకల పదార్థములకు ఆయన తానాధారమై కావలసినది వారికి ఇచ్చేవాడు. నారాయణ అందరికీ కావలసిన వాడిని సృష్టించగలిగిన వాడు.
నారా సకల పదార్థములలో అయనా చేరి ఉండువాడు, నారా సకల పదార్థములను అయనా తన యందు ఉంచుకునేవాడు. ఏమొచ్చింది? ఒక్క శబ్దంలో ఇంత అర్థం వచ్చింది, 4 అక్షరాలు. కాబట్టి ఏమయ్యా ఆశ్చర్యపడ్డారు వ్యాసుల వారు. నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తిని. నీ నాలిక నీ నోట్లో ఉందా, కానీ కచ్చక్కడికి నారాయణ అనగలవా? ఏమి యుక్త 2 అక్షరం కింద అక్షరం ఉందా? కృష్ణ అంటే పలకడం షా కింద నా పలకాలి పలకదండి, కిత్త అంటాం కిత్త అంటావు, కానీ నారాయణ అనే కష్టం ఏమిటి? హాయిగా పలుకు. కానీ ఎందుకలా యమలోకానికి వెళ్ళిపోతున్నారు? అంత క్యూ పెట్టి వరుస తోసు వెళ్ళిపోతున్నారు యమలోకానికి. ఎందుకని? నారాయణ నామం ఉచ్చరించక. ఉచ్చరిస్తే నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాహ సుఖిన. సుఖం కావాలి అంటే నారాయణ, దుఃఖం పోవాలి అంటే నారాయణ. ఎందుకయ్యా మరొక నామాన్ని ఉచ్చరిస్తావు అని మనకి వ్యాసుల వారు ఘోషించారు. అటువంటి శబ్దం కనుక ఈ మంత్రం అన్ని మంత్రాలలోకి గొప్పది. ఇది కొంబనార్కెల్లాం అమ్మా ఆవిడ మన యశోదాదేవి. కుల విளக்கே, కులానికంతకి దీపం లాంటిది. ఏమిటా దీపం అంటే? అన్ని వస్తువులను ప్రకాశింపజేసేది దీపము. తనను తాను ఒకరు చూపక్కర్లే కూడా కనిపించేది దీపము. మనకి భగవాను కనిపింపజేసినటువంటి దీపం ఎవరు? మన తల్లి మంత్రము. ఏ మంత్రము? కుల విளக்கு. కులం అంటే మనము కాని మంత్రమును పొందితే మొత్తం ఆత్మలనేటటువంటి ఒక కులములో మనము దీపములే ప్రకాశిస్తాం. ఇతరులకు అన్నిటినీ చూపించగలుగుతాం మన మంత్రం చేత. మనము ప్రకాశిస్తాం కనుక కొంబనాట్కెల్లాం కుటుందే కుల విளக்கே. అమ్మ చెట్టుకి ఎక్కడ బాధ కలిగిన చిగురు వాడుతుంది కదా, మా జాతికంతకీ నీవు దీపము చిగురు కదా. అమ్మా నీవు ఒక్కసారి మా బాధ కోసం నీవు వాడవద్దా? మాకు కనిపించని కృష్ణ భగవానుని మాకు చూపించవద్దా? దీపం అంటే దేనిని చూపించనిది దీపం అవుతుందా? ఇతరుల బాధకు వాడనిది చిగురవుతుందా? నీ పేరు చిగురమ్మా, నీ పేరు దీపమమ్మా. కాబట్టి ఆ పేరు నిలబెట్టుకో. కుడుందే కుల విளக்கே. ఏం బెరుమాట్టి నేనెందుకు చేయాలి? మా స్వామినివమ్మా. ఎందుకు నేను చేయాలా? నీకు మాకు ఉన్న సంబంధం ఏమిటో మాకు తెలుసు, ముందది చెప్పాలి. ఎవరు నీవు? నీకు మేము సొత్తు. ఈ సొత్తు కలదానివి నీవు. అక్కడ వీధిలో పెట్టే మర్చిపోయినారండి, నేనెందుకు తీయాలి అంటావా? నీ పెట్టే కనుక తీసుకోవాలి. అలాగే అమ్మా మేము నీ వారము కనుక నీవు మమ్మల్ని రక్షించాలి. యశోదా అరివురాయ్ దేవమ్మా. అయిపోయింది. 3వ మంత్రం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈయన పడుకున్నాడు ఈ స్వామి. ఈయన వదిలేసాం. అసలు కృష్ణుడు లేదు ఇక్కడ. అక్కడ వారిని చెప్పాం యశోదని, వారిని. ఇక్కడ వామనుడి కథ చెప్తున్నాం, వైకుంఠనాథుడి కథ చెప్తున్నాం. ఉంబర్పోమానే వైకుంఠనాథ అన్నాం. పోనీ ఏదో అప్పటి పూర్వవృత్తాన్ని చెప్తున్నాడు అనుకుండా ఊరుకుందాం. వాళ్ళ వామనావతారంలో చేసిన కథ చెప్తున్నారు. ఆకాశం మీదకి కాలు చాచి ఆకాశాన్ని మధ్య నుంచి పొడిచి మీదకి కాలు చాచి కొలచినటువంటి వాడా అని చెప్తున్నారు. ఎందుకు ఈ కథ? మనమందరం అక్కడున్నాం. ఎక్కడున్నాం? అక్కడ. ఎక్కడున్నాం? ఆకాశం. ఆకాశం అంటే ఏమిటి? శూన్యం. ఉన్నదే ఆకాశం ఏమైనా లేదు. మనకందరికీ భగవంతుడు ఏమిటి మన ఉద్దేశంలో? శూన్యం. లేదు 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 లేదనే వాళ్ళకి ఉన్నదని నిరూపించిన అవతారం ఏది? వామన అవతారం. ఒక్కసారి ఇంత వాడొచ్చి అంత పెరిగాడు. ఏమిటో అంటారు కానండి, నెత్తి మీద పడ్డది పాదం. అవాళ నువ్వు కాస్త లోపలికి లాగేశావు కానీ పాదం అయితే మరి పుట్టకపోయి ఉందో. స్వామి ప్రపంచంలో ఎవరికీ తన పాదము తగలకుండా ఉండకూడదని సమస్తమైన చరాచరములకన్నిటికీ తన పాదమును స్పృశింపచేసి అందరినీ తరింపచేసి అందరూ నా బిడ్డలందరూ చల్లగా ఉన్నారో లేదో అని రాత్రి పడుకుని నిద్రపోయే తల్లి ప్రక్కనే పడుకున్న బిడ్డడు మంచం నుంచి కిందకి ఎక్కడ పడుకోతాడో అని బెంగతోడు ఒక్కసారి తెలివి రాగానే గతుక్కుమని ఇలా పక్కన చేవేసి తడిమినట్టు తడమడానికి వచ్చావా తండ్రి వామనావతారంలో? ఎంత కష్టపడ్డావయ్యా? సుకుమారమైన పాదమే. ఆ పాదముతో ఈ రాళ్ల మీద మోపి కొలిచావా? ఈ చెరువుల్లోనూ నీళ్లలోనూ పెట్టి తడిసిపోయింది ఆ పాదం తండ్రి. నాయన ఆ శ్రమ చేత అలసిపోయి నిద్రపోతున్నావేమో. ఈ పడుకోవడానికి కారణం వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక కారణం దెప్పు గోపికలు, ఇప్పుడు కారణం భగవంతుని ఎరిగిన వారనే మాట. స్వామి అలసిపోయినావా? కారణం వచ్చిందా? అంత నిద్ర పట్టేసిందయ్యా? ఒడ్డు తెలియని నిద్ర. చాలా శ్రమ అయిపోయి ఉంటుంది వాళ్ళ కొలిచినప్పుడు. కాబట్టి ఉంబర్కోమానే ఉరంగాదు. వాళ్ళ కొలవడం ఎందుకు కొలిచేవో తెలుసునానికి జ్ఞాపకం ఉందా? ఒక భక్తుడి కంటి నీరు చూడలేక ఇవాళ పడుకుని లేవడం ఎందుకో తెలుసా? కొలవక్కర్లేదు, పుట్టక్కర్లేదు, పెరగక్కర్లేదు, ఆకాశం మీద కాలు చాచక్కర్లేదు. ఆ చాచిన కాలుతో చేసే పని మాలో చేయి. మా హృదయం అనే ఆకాశం ఒకటి ఉంది లోపల. దీనిలో లేదు లేదు లేదనేటువంటి ఆకాశం శూన్యభావములు ఆవరించేది. మాకందరికీ లేదు లేదు లేదు, అందరికీ ఉండండి ఆకాశంతో. దీన్ని ఎవడు తన్నాలి? ఆయన పాదం లోపల ఒక్కసారి ఇలా వస్తే ఊడు అరుత్తు ఈ హృదయ దేశంలో మధ్య భాగంలో కానీ స్వామి పాదం ఒక్కసారి కానీ అలా శ్రీమన్నారాయణ చరణవు అనండి, అంతే మీద గడిపోయింది పాదం. ఉన్నదా లేదా?
తెలిసింది. ఎవరికి తెలిసింది? ఈ ఆకాశంలోంచి స్వామి పాదం వెళ్ళాలి. కాబట్టి అలాగూ